బాబు బాబు రామ్, నేను వెళ్ళొస్తాను బాబు. ఎక్కడికి మల్లయ్యా? నా కూతురే లేని ఈ ప్రపంచంతో నాకేం పని బాబు. ఎక్కడికో వెళ్ళిపోతాను. కానీ నువ్విలా వాళ్ల గురించి ఆలోచిస్తూ నీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు బాబు. శివ చచ్చిపోయే చివరి క్షణం కూడా నీ గురించే తలుచుకుంటూ ప్రాణాలు వదిలాడు బాబు. ఇలా జరిగిందని చెప్పి నేను తప్పు చేశాను. శివ కోరిక మేరకే నీకు చెప్పాల్సి వచ్చింది. జరిగిన విషయాన్ని తలుచుకుంటూ నీ ఆశయాన్ని వదులుకోవద్దు బాబు. ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క ఆశయం శివ నందినిలను కిరాతకంగా చంపిన వాళ్లను చంపడమే మల్లయ్యా. వద్దు బాబు, ఇప్పటికే కన్న కూతుర్ని శివని పోగొట్టుకున్నాను. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. వాళ్ళు రామాపురం అనే అడవిలో తిరిగే క్రూర మృగాలు. వాళ్ల వల్ల నీకేదైనా జరిగితే భయపడుతున్నావా మల్లయ్యా? అధికారము అంగబలమున్న వాళ్లతో జగడమెందుకంటున్నాను బాబు. ఇలా భయపడుతూ పోతే మన నీడే మనల్ని భయపెడుతుంది మల్లయ్యా. అమ్మో పిల్లి అంటే నేనే పులి అని మీదకు దూకుతుంది. ఎగిరి దూకే పులికైనా ఎదురు తిరిగిన ఎనుము కొమ్ము తగిలితే నేల పడాల్సిందే. కానీ బలవంతుడు నేను బలవంతున్నని రొమ్ము విరుచుకు తిరిగేది మనం ఎదురు తిరగనంతవరకే. మాతో పెట్టుకోవద్దని ఎదురు తిరిగితే వడ తిరిగిన కండలోడైనా మన కాళ్ల కిందే. అయినా ఆ ఊళ్ళో ఇంత జరుగుతుంటే పోలీసులకెందుకు తెలియట్లేదు? ముందు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. బాబు, వాళ్ళకి శిక్ష పడేలాగా మీరే చెయ్యాలి సార్. సార్ ఇదిగోండి సార్. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం కావాలి. ఓకే, దాన్ని నేను సంపాదిస్తాను. అలాగే సార్. అంతవరకు ఈ విషయాన్ని మీరెక్కడా చెప్పకండి. అలాగే అలాగే సార్. వన్ మోర్ థింగ్ రామ్, మల్లయ్యని సిటీలో మీ దగ్గరే ఉంచండి. అవసరమైనప్పుడు కోర్టుకు తీసుకురావచ్చు. ఓకే సార్. అలాగే సార్. ఓకే, మీరు వెళ్ళొచ్చు. ఉంటామయ్యా, మీరేం న్యాయం చేయాలి. వస్తాం సార్. నమస్తే. ఇప్పుడు ఏం చేద్దామంటారు సార్? ఈ కంప్లైంట్ ఒకటే సరిపోదు కదా. వాళ్ళు రాజకీయంగా పలుకుబడున్నవాళ్ళు. సరైన ఆధారాలు లేనిదే వాళ్ళనేమీ చేయలేము. ఒక్క ఎవిడెన్స్, ఒకే ఒక్క ఎవిడెన్స్. చూసావా బాబు, మనల్ని ఆ దేవుడు కూడా మోసం చేశాడు. ఏంటి మల్లయ్య, ఏం జరిగింది? మనకి సాయం చేస్తాడనుకున్నా ఆ ఎస్ఐ కూడా ఉరేసుకుని చచ్చిపోయాడు. ఏమంటున్నావు మల్లయ్య? ఈ పేపర్ చూడండి. రామాపురం ఎస్ఐ ఆత్మహత్య. ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మబుద్ధి కావట్లేదు. అసలేం జరుగుతుంది అక్కడ? అక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలంటే నేనక్కడికి వెళ్ళక తప్పదు. బాబు, తప్పదు మల్లయ్య. అందుకే అఖిల ఇక కాదని నా ఫ్రెండ్స్ను చంపిన వాళ్ల మీద కసి తీర్చుకుందామని ఈ రామాపురం వచ్చాను. కాని ఈ క్రమంలోనే నందినిని అతి కిరాతకంగా రేప్ చేసి చంపిన ఒక్కొక్కరిని వాళ్ల దారిలోనే చంపుకుంటూ వచ్చాను. తర్వాత పంచాయతీ సెక్రటరీని వేసేశాను. ఇక మీ అన్న లంకేష్ను చంపడానికి ఆ రోజు మీ ఇంటికొచ్చాను.
నేనింతవరకు నా ఇంట్లో ఉన్నా అనుకున్నాను, కానీ నేనున్నది క్రూర మృగాలున్న అడవిలో అనుకోలేదు. వాడు నాకు సొంత అన్నయ్య అయినా ఒక ఆడపిల్లగా ఆ ఇంట్లో ఉండడానికి నాకు చాలా భయంగా ఉంది. వద్దురా, నన్ను నీతో తీసుకెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా ఉందాం. వద్దకిలా, వద్దు. అప్పట్లో శివ, నందిని కూడా ఇలాగే అనుకున్నారు, కానీ వాళ్ళ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఈ ఊళ్ళో కట్టుబాట్లు అంటున్నారే, వీటి వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? అన్యాయం తప్ప. కట్టుబాట్లను సరిచేయాలి, ఈ ఊరిని సరిచేయాలి. అప్పుడే నేను ఈ రామాపురం నుంచి బయటకు వెళ్ళేది. అంటే ఆ రోజు రాత్రి నువ్వు మా ఇంటికి వచ్చింది నా కోసం కాదా? అబ్బా, నీకెలా చెప్పను? ఆ రోజు నువ్వు మెసేజ్ పెట్టిన తర్వాత నా లైఫ్లో ఇంకేం లేదనుకున్నాను. శివ, నందినీలను చంపిన వారి మీద కక్ష మాత్రమే ఉందనుకున్నాను. కానీ ఇక్కడికొచ్చిన తర్వాతే తెలిసింది నా కర్తవ్యంతో పాటు నా ప్రాణం కూడా ఇక్కడే ఉందని. ఐ లవ్ యూ రామ్, ఐ లవ్ యూ సో మచ్. ఈ విషయం ఊర్లో తెలిస్తే ఏమవుతుంది? తెలిస్తే నందిని విషయం అందరికీ తెలుస్తుందని భయమా? నోర్మోయ్, నోరు మెదిపావంటే చంపేస్తా. ఇలా నోరు మెదిపినందుకే ఇద్దరు ఆడాళ్ళుండాల్సిన ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే మిగిలావు. పిచ్చి పిచ్చి ఆలోచనలు వదిలేసి ఇంట్లో కూర్చో, లేదంటే చంపేస్తాను. ఇప్పుడు చెప్పండి రా, అంత రాత్రి అక్కడేం చేస్తున్నారు? ఈ హత్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరు మీరు? దొంగలు సార్. దొంగలా? మరి ఊరిని డెవలప్ చేస్తామన్నారు? ఊరిని దాచుకొని మేము డెవలప్మెంట్ అయితే కాదు సార్, ఊరిని డెవలప్ చేసేది. మీ దగ్గర రాజకీయ స్కీములు చాలా ఉన్నాయిరా. సార్ బలరాం సార్, ఇప్పుడున్న కేసులే అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాం. మళ్ళీ కొత్త న్యూసెన్స్ కేసులు అవసరమా? వీళ్ళని పంపించే. పదండ్రా, పదండి. బలరాం సార్, సంథింగ్ మిస్సింగ్, ఏదో మిస్ అయిందే సార్. వెళ్ళొస్తాం సార్. సార్, ఆ కటింగ్ ప్లేయరు రేయ్ వద్దులేండి సార్. ఇక్కడికి మాలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు సార్. దాని అవసరం మాకన్నా మీకే ఎక్కువ ఉండదు. ఉంచండి సార్, ఉంచండి సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. వెళ్ళొస్తాం సార్. బాయ్ సార్. సార్ సార్ సార్, మీకు ఏం కావాలి అడగండి సార్, చెప్పేస్తాను సార్. సార్ సార్ సార్. బలరాం సార్ లాగ్ లేకుండా డైరెక్ట్ గా లైన్ లోకి వచ్చాడు సార్. ఇప్పుడు చెప్పరా, నేను ఫస్ట్ సర్పంచ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఉన్నావు, విఆర్ఓ సూసైడ్ స్పాట్ దగ్గర ఉన్నావు, విఆర్ఓ హౌస్ దగ్గర ఉన్నావు, పంచాయత్ సెక్రటరీ సూసైడ్ స్పాట్ దగ్గర కూడా ఉన్నావు, ఇప్పుడు స్టేషన్ దగ్గర తొంగి తొంగి చూస్తున్నావు. ఇలా ప్రతి చోట నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావురా? ఎస్ఐ రమణను వేసినట్టు నన్ను కూడా వేసేద్దామనా? ఒక రోజు రాత్రి బస్సు మిస్ అయ్యి ఉదయం బస్సు కోసం బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటే నిద్రపెట్టగా సెల్లో జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాం చూస్తా ఉన్నా సార్. అబ్బా, భలే కామెడీగా ఉంది సార్. ఒకటే ఏకైకలు పక్కపక్కలు, ఇంతలో ఉన్నట్టుండి కేకలు అరుపులు వినిపించాయి సార్. ఏంటి అని నా లుంగి ఎత్తి చూశాను సార్. ఏం మాట్లాడుతున్నారా? అది కాదు సార్, అక్కడ దోమలు ఎక్కువై నా లుంగి కప్పుకొని పడుకున్నాను సార్. ఆ కేకలు విని నా లుంగి ఎత్తి చూశాను సార్. ప్లీజ్ అన్న, శివ శివ అన్న, ప్లీజ్ అన్న వదిలేయండి. రేప్ చేస్తున్నారు సార్. అన్న మీకు దండం పెడతా, వదిలేయండి అన్న. రేప్ జరుగుతుంటే ఏం చేస్తారా? చెప్పు చెప్పు సార్.
నా సెల్లో రికార్డ్ చేశాను సార్. సెల్లో రికార్డ్ చేసావా? ఎక్కడుంది అది? సార్ ఆ ఎస్ఐ సార్కి ఇచ్చాను సార్. ఇదివరకు మా దగ్గర కంప్లైంట్ మాత్రమే ఉంది. ఇప్పుడు మంచి ఎవిడెన్స్ ఇచ్చారు మీరు. ఇది మీకు ఇచ్చినట్టు వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు సార్. మీకేం భయం లేదు, మీరు ఇక్కడే ఉండండి, ధైర్యంగా ఉండొచ్చు. అట్టాగే సార్. సుబ్బయ్య బండిది, ఆ కుక్కని ఈడ్చుకొద్దాం. అలా ఆ స్టేషన్లోనే ఆ రాత్రంతా గడిపాను సార్. అక్కడే నిద్రపోయాను సార్. అయినా అప్పటికీ సార్ రాలేదు సార్. ఆ సార్ కోసం చూసి చూసి ఇంకా ఏం చేయాలో తెలియక ఆ ఉదయం నేను లేచి వచ్చేసాను సార్. తర్వాత ఎస్ఐ గారు చెట్టు ఊరేసుకున్నారని తెలిసి నేను ఇచ్చిన సెల్లు ఏమైందో తెలియక ఆ అంతకులకు దొరికితే నన్నేం చేస్తారన్న భయంతో ఈ రామాపురంలో ఏం జరుగుతున్నా చాటుగా చూస్తున్నాను సార్. ఎస్ఐకి మొబైల్ ఇచ్చావు. ఎస్ఐ వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాలేదు. అదే రోజు రాత్రి చనిపోయాడు. మరి మొబైల్ ఏమైనట్టు? ఓకే రాముడు, ఆ రోజు నువ్వు సెల్ ఇచ్చినప్పుడు ఎస్ఐతో పాటు వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎవరెవరు వెళ్ళారు? సుబ్బయ్య బండిది. సుబ్బయ్య బండిది వెళ్దామన్నాడు సార్. డ్రైవర్ సుబ్బయ్య. ఎస్ఐతో డ్రైవర్ సుబ్బయ్యనా? డ్రైవర్ రాలేదా ఎస్ఐ గారు? ఏందయ్యా విఆర్ఓ, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలీదా? బలరాం, అంతకుడు దొరికాడు. జీప్ తీ.